గోవింద 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 గోవింద. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనో ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామో శ్రీరామో భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణశకః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవశ్చ దర్పః. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయో నాస్తి సర్వత్ర విజయీ భవేత్. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ పలికిన సీతారామ కథ. ఆ రావణాసుడు కోటలో అద్భుతమైనటువంటి భవనాలు కనబడుతున్నాయి. తెల్ల తెల్లని మబ్బుల బోలిన పెద్ద పెద్ద భవనములలోన ప్రతి భవనంలోనూ క్షుణ్ణంగా వెతుకుతున్నాడు. వెతుకుతూ అడుగు అడుగున వెతుకుతూ ఏది వదిలిపెట్టకుండా వెతుకుతున్నాడు. వెతుకుతున్న సమయంలో అమ్మవారు కనపట్టలేదు. కానీ ఆయన ఒక భవనంలో ప్రవేశించి వెతికి రావటం, మళ్ళీ బయటికి రావటం, ఇంకో భవనంలో వెళ్తున్న సమయంలో మార్గ మధ్యంలో భయంకరమైనటువంటి హోమాలు జరుగుతున్నాయంట. తంత్రపరమైనటువంటి తాంత్రికులు చేసేటటువంటి ఆ హోమాలను చూశాడు, ఆశ్చర్యపోయాడు. ఎలాంటి వాళ్ళు? దిగంబరులై పెద్ద పెద్ద జటాజూటములు ధరించినటువంటి వాళ్ళు. ఈ రాక్షస తాంత్రికులు వీళ్ళు చేసేటటువంటి హోమాలన్నీ చూసి పరిశీలిస్తున్నాడు, ఆశ్చర్యపోతున్నాడు. వీళ్ళంతా కూడా రావణాసుడి యొక్క యోగక్షేమానికి, రాక్షసుల బలం పెరగడానికి చేసే హోమాలన్నీ చూస్తూ ఆశ్చర్యపోయాడు. ఆ అర్ధరాత్రి పూట ఆ హోమాలు ఎలా జరుగుతున్నాయంటే, రోగ్యజుస్సామ వేదత్రయమును అధ్యయనము సేయుయతుధానులు
ఋగ్యజుస్సామ వేదత్రయమును అధ్యయనము సేయుయాతుధానులు హరవీరులను అగ్నిగుండముల మారణ హోమము సేయు మాంత్రికులు హరవీరులను అగ్నిగుండముల మారణ హోమము సేయు మాంత్రికులు యజ్ఞ దీక్షితులు జటాధారులు ముండితులు దర్భముష్టిధారులు యజ్ఞ దీక్షితులు జటాధారులు ముండితులు దర్భముష్టిధారులు వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేషుడుగాంచెను. ఇంకా ఈ రాక్షసులు ఎలాంటి వాళ్ళంటే ఏకకర్ణులు ఏకాక్షులు లంబోదరులు వికృత రూపులు భయంకరమైన రూపాలు కలిగినటువంటి రాక్షసులు. ఒకళ్ళకి మించినటువంటి ఒకళ్ళు భయంకరంగా ఉన్నారు వీళ్ళంతా. కొంతమందికి ముండాలు లేవు, కొంతమందికి నడువులు లేవు, కొంతమందికి కాళ్ళు లేవు, చేతులు లేవు. రకరకాల రూపాల్లో ఉన్న రాక్షసులందరినీ చూస్తున్నాడు. విచ్చలవిడిగా విహరిస్తున్నారు వీళ్ళంతా. అంతేకాకుండా ఒకళ్ళకి మించినటువంటి ఒకళ్ళు లోకోత్తర సుందరీమణులు కూడా చూస్తున్నాడు. ఆశ్చర్యపోయాడు. అన్ని రకాలుగా కనబడుతున్నాయి అక్కడ. వికృతంగా ఉన్నారు, చాలా సౌందర్యంతో కూడిన స్త్రీమూర్తులు కనబడుతున్నారు. ఎలాంటి వాళ్ళు ఉన్నారు? ఏకకర్ణులు ఏకాక్షులు లంబోదరులు వికృత రూపులు ధనుర్ధరులు ఖడ్గదారులు వివిధ కవచముల దాల్చిన వారలు ధనుర్ధరులు ఖడ్గదారులు వివిధ కవచముల దాల్చిన వారలు అస్త్రశస్త్రముల దాల్చిన యోధులు వీర విహారులు కామరూపులు అస్త్రశస్త్రముల దాల్చిన యోధులు వీర విహారులు కామరూపులు వెన్నెలలో లంకాపురి శోభను వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేషుడుగాంచెను. ఇంకా ఎలాంటి వాళ్ళు ఉన్నారు? నల్లని వారు తగు పొడగరులు దృఢకాయులు తేజోవంతులు నల్లని వారు తగు పొడగరులు దృఢకాయులు తేజోవంతులు కనకమణిమయ భూషణదారులు స్త్రీలోలురు మధుమాంస ప్రియులు కనకమణిమయ భూషణదారులు స్త్రీలోలురు మధుమాంస ప్రియులు నిశాచరులు నరహంతకులు విచ్చల విడిగా విహరించువారను నిశాచరులు నరహంతకులు విచ్చల విడిగా విహరించువారను వెన్నెలలో లంకాపురి శోభను వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేషుడుగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. హనుమంతుల వారు సూర్యాస్తమయ్యే సమయంలో చేరుకున్నారు. సూర్యాస్తమయ్యేంత వరకు అక్కడ ఉన్నారు. చంద్రోదయం అయిన తర్వాత లంకానగరంలో ప్రవేశించారు. అనేక పల్లెలు వెతుకుతూ పట్టణాల దగ్గరికి చేరి అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి రావణాసుడు ఉండేటటువంటి మహానగరానికి సమీపించాడు. ఆయన కోటలో కూడా ప్రవేశించాడు. అంతా గాలిస్తున్నాడు. రాత్రి గడిచిపోతోంది. తెల్లవారుజాము సమీపించే సమయం ఆసన్నమైంది. లంకానగరం అంతా వెతికేస్తున్నానే
చాలా మటుకు పూర్తిగా వెతిగానే ఇంకా కొద్ది గొప్ప మిగిలి ఉంది. అయినా నాకు తల్లి కనపట్టలేదు, ఆచూకీ కూడా తెలియట్లేదు. తల్లి ఉన్నదా లేదా? మొట్టమొదటిసారి హనుమంతుల వారి మనసులో దిగులు ప్రవేశించింది, భయం కలిగింది. భయంతో వణిగిపోతూ బొట్టబొట్ట కన్నీళ్లు కారుస్తున్నాడు. ఇప్పటిదాకా చేసిన ప్రయత్నం ఒకటి, ఇప్పుడు నుంచి చేసే ప్రయత్నం ఒకటి. హనుమంతుల వారు అనుకున్నారు, ఎంతో ఉత్సాహంగా వచ్చాను, ఎంతో ఆశతో వచ్చాను, తల్లి నాకు ఎక్కడో ఒక చోట కనబడుతుంది అనుకున్నాను. కామ క్రీడల మధ్యన అలసి సొలసిపోతున్నటువంటి ఎంతో మంది స్త్రీమూర్తులను కూడా చూడవలసి వచ్చింది. ఎంతో పాప పని చేస్తున్నా, అయినా పుణ్యాత్మురాలైన ఆ తల్లి దర్శన భాగ్యం నాకు కలగట్లేదే, ఆ తల్లి ఎక్కడున్నది కూడా నాకు తెలియట్లేదని బోరును మన ఏడవటం మొదలుపెట్టాడు. ఏమనుకుంటున్నాడో తెలుసుకుందాం. నక్షత్రాల మధ్యన చంద్రుడు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. పౌర్ణమి చంద్రకాంతిలో లంకానగరం అంతా దగదగా మెరిసిపోతోంది. ఆవుల మందలో ఆంబోతున్నట్లయితే ఎలా విభిన్నంగా తలెత్తుకుని వాటి మధ్యన సంచరిస్తూ ఉంటుందో, నక్షత్రాల మధ్యన చంద్రుడు అంత గంభీరంగా ఉంటే ఆ గంభీరమైన కాంతిలో లంకానగరం అంతా దేదీప్యమానంగా వెలిగిపోతుంటే, సాధారణంగా మనసు బాగుండకపోతే ఎన్ని గొప్ప గొప్ప కనపడినా అనుభవించలేము, ఆనందించలేము. అలాగా హనుమంతుల వారు మనసంతా కూడా అమ్మవారితో నిండిపోయి అమ్మవారు ఎక్కడున్నారో అని తప్పిస్తున్న హనుమంతుల వారికి ఎన్నెన్ని అద్భుతాలు కనపడినా ఆశ్చర్యంగా గమనించాడు. కానీ దృష్టి దాని మీద లేదు, దృష్టి అంతా కూడా అమ్మవారి మీదే ఉంది. ఒక రాజహంసలాగా కనబడుతున్నాడంట. ఎలా ఉన్నదో తెలుసుకుందాం, ఎటువంటి ఆలోచనలతో ఉన్నాడు కూడా గమనిద్దాం. ఆలమందలో వృషభేంద్రుని వలె మందరగిరి గుహ మృగరాజు వలె. గుహలో ఉన్న సింహానికి బలం ఎక్కువ ఉంటుందంట. గుహలో సింహం ఉంటే ఎంత గంభీరంగా ఉంటుందో, రాక్షసుల మధ్యన సంచరిస్తున్న హనుమంతుల వారు కూడా అంత గంభీరంగానే కనబడుతున్నాడంట. ఏ రకంగా నక్షత్రాల్లో చంద్రుడు ఎంత గంభీరంగా ఉన్నాడో, రాక్షసుల మధ్యన హనుమంతుల వారు కూడా గుహలో ఉండే సింహంలాగా గంభీరంగా ఉన్నాడంట. ఎక్కడ భయము బాధ ఏమీ లేకుండా ఉన్నాడంట. ఎలా ఉన్నాడు? ఆలమందలో వృషభేంద్రుని వలె మందరగిరి గుహ మృగరాజు వలె రజిత పంజరాన రాజహంస వలె బంగారు పొన్నులా దంతి బోలే కాంతి లక్ష్మి కళానిలయము వలె విజయ విరాజిత రాజేంద్రుని వలె కాంతి లక్ష్మి కళానిలయము వలె విజయ విరాజిత రాజేంద్రుని వలె వెలిగెడు పూన శశాంకుని కాంతిలో వెలిగెడు పూన శశాంకుని కాంతిలో వెదకెను సీతను మారుతి లంకలో శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ హే పలికిన సీతారామ కథ. అర్ధరాత్రి పూట ఆ లంకానగరంలో పరిస్థితి ఎలా ఉన్నదంటే, మధువు గ్రోలి మతిల్లిన రమణులు దిశమొలలతో శయనించు స్త్రీలు మురిసి మురిపించు కామిని మణులు అతిరతి గగసే మిఠారి కోమలు పరవశముందించు ఆటలు పాటలు అందవేసిన మోహనాంగనలు పరవశముందించు ఆటలు పాటలు అందవేసిన మోహనాంగనలు కామ క్రీడల లంక తేలగా కామ క్రీడల లంక తేలగా కపివరుడు గాంచె పరిశీలనగా
శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. మేలిమి బంగరు మేలి కాంతుల రాజెల్లడు ఉత్తమ జాతి స్త్రీలు. మేలిమి బంగరు మేలి కాంతుల రాజెల్లడు ఉత్తమ జాతి స్త్రీలు. మేడలపై విహరించు యువతులు ప్రియాంకముల సుఖించు కామినులు. మేడలపై విహరించు యువతులు ప్రియాంకముల సుఖించు కామినులు. దండమునకుందు విరహ కాంతలు వెలవెల బోనలు చంద్రవదనలు. దండమునకుందు విరహ కాంతలు వెలవెల బోనలు చంద్రవదనలు. కామక్రీడల లంక తేలగా కామక్రీడల లంక తేలగా కపివరుడు కాంచె పరిశీలనగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఇక ఇలాగా వెతుకుతూ వెతుకుతూ ఎక్కడ తల్లి కనపడకపోవటం చేత మనసులో దిగులు ప్రవేశించింది. రామా, ఇప్పటిదాకా తల్లిని వెతుకుతుంటే ఎక్కడా తల్లి జాడ కనపట్టలా. రాత్రి గడిచిపోతోంది, తెల్లవారుజాము సమీపించబోతోంది, తల్లి కనపడకపోతే ఏం చేయాలి అని బొట 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 కన్నీళ్లు కారుస్తూ, రామా నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు, నువ్వే నన్ను అనుగ్రహించాలి, ఆ తల్లి ఎక్కడున్నదో నువ్వే నాకు చూపించాలి అని రెండు చేతులు ఎత్తేశాడు. హనుమంతుల వారు రాముడికి నమస్కరించారు. నన్ను కరుణించు రామా అని బోర్ను మనం ఏడుస్తున్నాడు. ఏమని? మనమున రాముని విడువక దలచు క్షణమొక యుగముగా గడువక గడుపు. సంతోషంగా ఉండేటప్పుడు ఆ సమయం మనకు తెలియకుండా గడిచిపోతుంది. అదే దుఃఖం ఉన్నప్పుడు ప్రతి ఒక్క క్షణము ఒక్కొక్క యుగంలాగా కనబడుతూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు పోతుందో ఎప్పుడెప్పుడు పోతుంది. ఏ రకంగా? మనమున రాముని విడువక దలచు క్షణమొక యుగముగా గడువక గడుపు. ధరణి జాత సీతామాత ధర్మచరిత మహాపతివ్రత. ధరణి జాత సీతామాత ధర్మచరిత మహాపతివ్రత. ఈ కామాంధుల కలసియుండునని ఇందు వెదకుట మతిలేకయని. ధరణి జాత సీతామాత ధర్మచరిత మహాపతివ్రత. ఈ కామాంధుల కలసియుండునని ఇందు వెదకుట మతిలేకయని. లలిత కుసుమలత సీతను గానక లలిత కుసుమలత సీతను గానక మారుతి వగచె మరేమితోచక. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఎంత వెతికినా తల్లి కనపడకపోవటం చేత బొట 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 కన్నీళ్లు కార్చాడు. చేతులు ఎత్తేశాడు. రాముడికి నమస్కరించాడు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. రక్ష రక్ష, ఓ రామచంద్ర నన్ను రక్షించు రక్షించు అని ఘోరమని విలపించాడు.
నువ్వు కనుక నాకు తల్లిని చూపించకపోతే నేను తల్లిని చూడలేను అని లంకానగరం అంతా వెతికాను, నాకు తల్లి ఎక్కడా కనబట్లేదు. ఇప్పుడు నువ్వు ఒక్కడవే నాకు మార్గం, నువ్వే అనుగ్రహించాలి అని ఎప్పుడైతే భోర్మని ఏడ్చి ఆ రాముణ్ణి ప్రార్థించాడో, ప్రార్థించినటువంటి ఫలితం వెంటనే లభించింది. అంతర్వాణి పలికింది, హనుమా, ఏ సీత మహాపతివ్రత అయినటువంటి సీత గురించి వెతుకుతున్నావో ఆ తల్లి కామాంధుల మధ్యన ఇలా నిద్రపోతూ ఉంటుందని అనుకుంటావా? ఇక్కడ సుఖంగా నిద్రపోతూ ఉంటుందా? ఇక్కడ ఉండనే ఉండదులే, కొద్దిగా ముందుకు వెళ్ళి కనబడుతుంది అని అంతర్వాణి పలికేటప్పటికీ కొండంత ధైర్యం తెచ్చుకున్నాడు, కళ్ళు తుడుచుకున్నాడు, రాముడికి నమస్కరించి ముందుకు వెళ్తున్నాడు. కొండల మధ్య నిర్మించిన నగరంలో కొండల మీద రావణాసుడి యొక్క భవనం ఎంత గొప్పగా ఉంటుందో తెలుసుకుందాం. ఆ భవనంలోకి ప్రవేశిస్తున్నాడు, అద్భుత ఆశ్చర్యాలకు లోనవుతున్నాడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. బలములా పరివేష్టితమై గిరిశిఖరాన ప్రతిష్ఠితమై, మూల బలములా పరివేష్టితమై గిరిశిఖరాన ప్రతిష్ఠితమై, నవరత్న ఖచిత స్వర్ణమయమై దివ్యకాంతుల దీప్యమానమై, నవరత్న ఖచిత స్వర్ణమయమై దివ్యకాంతుల దీప్యమానమై, బంగారు తోరణ శృంగారములుగు స్వర్గపురముతో సరితూగులుగు, బంగారు తోరణ శృంగారములుగు స్వర్గపురముతో సరితూగులుగు, లంకేశ్వరుని దివ్య భవనమది, లంకేశ్వరుని దివ్య భవనమది, మారుతి గాంచను అక్షరు వందే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. సుందరమైన హేమ మందిరము రత్న ఖచితమో సింహద్వారము, సుందరమైన హేమ మందిరము రత్న ఖచితమో సింహద్వారము, పతాకాంకిత ధ్వజాకీర్ణము నవరత్న కాంతి సంకీర్ణము, పతాకాంకిత ధ్వజాకీర్ణము నవరత్న కాంతి సంకీర్ణము, నృత్య మృదంగ గంభీరనాదితము వీణాగాన వినోద సంకులము, నృత్య మృదంగ గంభీరనాదితము వీణాగాన వినోద సంకులము, లంకేశ్వరుని దివ్య భవనమది, లంకేశ్వరుని దివ్య భవనమది, మారుతి గాంచను అక్షరు వందే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. ఎప్పుడైతే ఆ రావణాసుడు భవనంలోకి ప్రవేశించాడో, సాధారణంగా మన భవనాల్లో ఎలా ఉంటాయి? ఒక ట్రిపుల్ బెడ్రూము, 4 బెడ్రూమ్స్, ఒక లివింగ్ రూము, ఒక డైనింగ్ హాలు, ఒక గెస్ట్ రూము, ఇలాగ ఒక పూజా మందిరం, ఇలాగ రకరకాలుగా ఉంటాయి. రావణాసుడు భవనానికి దీనికి భిన్నంగా ఉన్నది. ఎలా ఉన్నదంటే, ఆయన యొక్క ఆలోచన ఎలా ఉంటుందో ఆ గృహంలో ఉంటాడు. ఒకటే భవనంలో ఉపగృహాలు బోల్డ్ ఉంటాయి. ఆనంద నిలయం, కోపగృహం, క్రీడాగృహం, ఛాయాగృహం, లతాగృహం, ఇలా రకరకాల గృహాలతోటి నిండినటువంటి ఆ భవనాన్ని చూశాడు, ఆశ్చర్యపోయాడు.
అంతేకాకుండా ఒక భవనానికి మధ్యన పెద్ద పెద్ద సెలయేర్లు, ఉద్యానవనాలు, రకరకాల మృగాలు, ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయాడు. ఇట్లాంటి భవనం నేను ఎప్పుడు చూడలేదు కదా, ఎక్కడ ఉండదు కదా అని ఆశ్చర్యపోయాడు. ఇదంతా రేపు జరగబోయే కథాగానంలో తెలుసుకుందాం. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద.